అక్రమ ఆ క్రమబద్ధీకరణకు రెక్కలు 200 కోట్ల ప్రభుత్వం కొట్టేసే ప్లాన్. కుంట్లూరు ఎక్స్ రోడ్లో 2 ఎకరాలకు ఎసరు. 2015లో 600 చదరపు గజాల క్రమబద్ధీకరణ. 2022లో మరో 3630 చదరపు గజాల దరఖాస్తు. నిర్మాణాలు లేకపోయినా అప్పటి సర్కార్ గ్రీన్ సిగ్నల్. క్రమబద్ధీకరణ కోసం ఫీజు కూడా వసూలంట. ప్రభుత్వం మారిపోవడంతో అటకెక్కిన ఫైల్. తాజాగా ఒక ఎమ్మెల్యే క్రమబద్ధీకరణకు పావులు, భూముల రెగ్యులేషన్ లైన్ క్లియర్. ఎవరై ఉంటాడు ఆ ఎమ్మెల్యే? ఆబ్వియస్లీ ఎక్కడది? అది 2 ఎకరాల ప్రభుత్వ భూమి. దాని విలువ దాదాపు 200 కోట్లు. పేదల కోసం తీసుకొచ్చిన జీవో 59 అడ్డం పెట్టుకొని దీన్ని కొట్టేసేందుకు కొంతమంది పెద్దలు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. 59 జీవో ఇంకా ఉందా? లేదనుకుంటా కదా. ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని హోల్డ్ చేశారు కదా. 59 జీవో లేదు కదా. అదే 100% మళ్ళీ ఫ్రాడ్ జరిగిందని. ఫ్రాడ్ జరిగింది. సో ఎందుకంటే 58, 59 జీవోని అడ్డం పెట్టుకొని చాలా మంది కూడా మనం జనరల్ గా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇదంతా టోటల్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అనుకుందాం. వీడు ఈ చివరి ఉంటాడు కేవలం ఒక 100 గజాలలో. సారీ, అయితే ప్రజలరా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ ల్యాండ్ మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్ అనుకుందాం. ఇక్కడ వీడు కేవలం 100 గజాలలో వీడు ప్రభుత్వ స్థలంలో ఎంకరేజ్మెంట్ అయ్యి ఉండి వాడి కరెంట్ బిల్ తో పాటు మీటరు, మీటర్, ఇంటి నెంబర్, ట్యాక్స్ అసెస్మెంట్ ఉంటే మన గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఏం చేశారంటే ప్రభుత్వ స్థలంలో ఎవరైతే ఎంకరేజ్మెంట్ అయ్యారో వాళ్ళకి పట్టాలు ఇచ్చే పథకం అనేది తీసుకొచ్చి 100 గజాల లోపల ఉంటే 58 జీవో వర్తిస్తుంది. 100 గజాల పైన దాటితే 59 జీవో కింద ప్రభుత్వానికి అమౌంట్ చెల్లించి ఏదైతే స్థలంలో ఎంకరేజ్మెంట్ అవుతారో ఆ స్థలాన్ని కాస్త రెగ్యులరైజ్ చేయడానికి 58, 59 జీవో చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని కొంతమంది దళారులు ఏం చేశారంటే రెవెన్యూ అధికారులతో పాటు కొంతమంది ప్రజాప్రతినిధులు వీడు కేవలం 100 గజాలలో ఉంటే ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి 500 గజాలు, 600 గజాల మొత్తం కూడా నాదే అంటూ 59 జీవో కింద రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్న ప్రభుత్వ స్థలాలను మొత్తం కూడా కొల్లగొట్టారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిపైన ప్రత్యేక దృష్టి సాధించి ఆ 58 జీవోని వెంటనే నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా ఇదే విధంగా మళ్ళీ ఇక్కడ భూముల వ్యవహారంలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అంటే హైలైట్ పాయింట్ ఏంటంటే క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుంది ఒక చోట, నిర్మించిన భవనం మరొక చోట అంట. ఎక్కడంటే ఇది ఇలాంటి విషయాలు సాధ్యమేది కేవలం మన తెలంగాణలోనే. అది రెవెన్యూ. కానీ కన్వేయన్స్ డిడి ద్వారా కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు చేతులు మారే సమయంలో ప్రభుత్వం మారింది. రేవంత్ సర్కార్ రావడంతో క్రమబద్ధీకరణ ఫైల్ అటకెక్కింది. అయితే రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేని మచ్చిక చేసుకోవడంతో ఇప్పుడు మళ్ళీ ఆ క్రమబద్ధీకరణకు రెక్కలు తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా అంటే 99% మహిపాల్ రెడ్డి అయి ఉంటాడు. గూడెం మహిపాల్ రెడ్డి ఇట్లాంటి వాటిలో పెట్టింది పేరు ఆయన. హయత్ నగర్ సమీపంలోని కుంట్లూరు ఎక్స్ రోడ్డు కానుకొని సర్వే నెంబర్ 24 జరుగుతున్న భూభాగోతం ఇది. హయత్ నగర్ నుంచి కుంటూరు వెళ్లే మార్గంలో 4 రహదారుల కూడలిలో ఎడమవైపు 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అది ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో జీవో నెంబర్ 59 తీసుకొచ్చినప్పుడు ఇందులో 600 చదరపు గజాలను క్రమబద్ధీకరించుకున్నారు. ఇక్కడ 600 గజాల్లో 340 గజాల నిర్మాణంలోనే చెబితే అధికారులు గుడ్డిగా అనుమతులు ఇచ్చేశారు. ఆ పేరుతో ఇక్కడ 2 ఎకరాల స్థలాన్ని మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. అయితే మనం తెలుసుకోవచ్చు సార్, 59 జీవో తీసుకొచ్చినప్పుడు ఇందులో కేవలం 600 చదరపు గజాలలో అంటే 600 గజాలలో ఉంటే వీళ్ళు ఏకంగా 2 ఎకరాలకు చేసుకున్నారు. 600 గజాల్లో ఉంటే 360 గజాలు ఆల్రెడీ ఇల్లు ఉన్నాయని చెప్పి 2 ఎకరాలు వీళ్ళు రెగ్యులరైజ్ చేసుకున్నారు. 2022లో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి 59 జీవో కింద దరఖాస్తులు ఆహ్వానించగా గతంలో 600 చదరపు గజాలు క్రమబద్ధీకరించిన కుటుంబమే ఈసారి ఏకంగా 3635 చదరపు గజాలు క్రమబద్ధీకరించిన దరఖాస్తు చేసింది. కుటుంబంలో 5 పేర్ల మీద ఒక్కొక్కరికి 820 చదరపు గజాలు, మరొకరికి 820 చదరపు గజాలు, ఇంకొకరికి 850 చదరపు గజాలు, ఇంకొకరికి 850 చదరపు గజాలు దరఖాస్తు చేస్తున్నారు. అంతేకాదు 2015లో 600 చదరపు గజాలు క్రమబద్ధీకరించిన వ్యక్తి కూడా మరో 300 గజాల ప్రభుత్వ భూమి స్థలం దక్కించుకున్నాడంట. నిజానికి అక్కడ ఆ స్థలం నిర్మాణాలు లేవు. కానీ ప్రభుత్వ జీవో 59 ఎన్నిసార్లు తీసుకొస్తే అన్నిసార్లు తమ పలుకుబడితే క్రమబద్ధీకరణ చేసే ప్రయత్నాలు చేశారు. అంటే లోకల్ ఎమ్మెల్యే అధికారులు వాళ్ళకి ఇందులో కొంత పార్ట్నర్షిప్ ఇస్తామని, కొంత వాటా ఇస్తామని చెప్పి వీళ్ళు రెగ్యులేట్ చేసుకుంటూ వచ్చారు. నిర్మాణాలు లేకపోయినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ జీవో 59 కింద ఇక్కడ 600 చదరపు గజాలకు క్రమబద్ధీకరించడమే కాకుండా 3వ విడతలో అంటే 2023 నవంబర్ 5న, డిసెంబర్ 6న, 2024 జనవరి 6వ తేదీన దాదాపు 3635 చదరపు గజాలను రెగ్యులరైజ్ చేయడానికి రెవెన్యూ అధికారులు ఫీజులు తీసుకున్నారు. ఈ క్రమబద్ధీకరణపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఆయన ఆదేశాల మేరకు 2023 డిసెంబర్ 8న అబ్దుల్లాపూర్ మేట్ తహసీల్దార్ గిరిద్వార్ పరిశీలించి తుది నివేదిక ఇవ్వాలని అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఖాళీగా ఉన్న స్థలాలలో 400 గజాలలో
30 గజాలలో చిన్న చిన్న నిర్మాణాలు మాత్రమే ఉన్నాయని, కానీ 2 ఎకరాలలో ప్రభుత్వ స్థలాన్ని పూర్తిగా తమ ఆధీనంలో పెట్టుకున్నారని, జీవో 59 కింద క్రమబద్ధీకరణ చేయడమే ఏమాత్రం సరికాదని ఆ నివేదికలో తహసీల్దార్ లేదంటారు. అంటే కేవలం అక్కడక్కడ ఏది ఒక్క నిమిషం 40 గజాలలో అక్కడక్కడ చిన్న చిన్న నిర్మాణాలు మాత్రమే ఉన్నాయి. పూర్తిగా ఆ 2 ఎకరాలలో ప్రభుత్వ స్థలం పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంది అంటున్నారు మొత్తం వీళ్ళు ఇప్పుడు. అయితే ఇంత చేసిన తర్వాత కూడా మళ్ళీ హైలైట్ ఏంటంటే స్థలం ఒక చోట సర్వే నెంబర్ 24 లో క్రమబద్ధీకరించుకున్న 600 చదరపు గజాల్లో గ్రౌండ్ ప్లేస్ 2 అంతస్తుల నిర్మాణాన్ని 2017లో పెద్దంబర్పేట మున్సిపాలిటీ దరఖాస్తు చేశారు. కన్వేయన్స్ డిడి ప్రకారం ఆధారంగా పెద్దంబర్పేట మున్సిపాలిటీ భవన నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది. కానీ క్రమబద్ధీకరించుకున్న 600 చదరపు గజాల్లో కాకుండా ప్రభుత్వ భూమిలోనే మరోచోటు దీన్ని నిర్మించారు. ఈ అంశాన్ని గుర్తించిన పెద్దంబర్పేట మున్సిపాలిటీ అధికారులు 2019 మే 30న షోకాస్ నోటీస్ జారీ చేశారు. ప్రభుత్వం నుంచి క్రమబద్ధీకరించుకున్న 192/1/A ఇంటి నెంబర్ స్థలంలో నిర్మాణం చేయకుండా మరో ప్రాంతంలో ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు. అనుమతులు పొందిన స్థలానికి నిర్మాణం చేసిన స్థలానికి పొంతం లేదని వారం రోజుల్లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని షోకాస్ నోటీస్ జారీ చేశారు. నిర్ణీత గడువులో స్పందించకపోవడంతో 2019 మే 12న నిర్మాణ అనుమతులు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎవరు బుట్లూనిపాయి కుంటకు ఎసరు గుంటూరు సర్వే నెంబర్ 24 ఆనుకునే 2 రహదారులు వెళ్తున్నాయి. అత్యధిక నివాసాలు అక్కడికే వచ్చాయి. దాంతో ఇక్కడ చదరపు గజం భూమి లక్షల్లో పలుకుతుంది. ఇక క్రమబద్ధీకరించుకోవాలని భావిస్తున్న స్థలంలో బట్లూనిపాయి కుంట ఉంది. హెచ్ఎండిఏ సైతం సర్వే చేసి చెరువు కుంటను ఐడి 1900/EN/19 నిర్ధారించింది. దీని విస్తీర్ణం 1.9 ఎకరాలు ఉంది. అక్రమబద్ధీకరణ ప్రక్రియతో చెరువు కుంట కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అదండి పరిస్థితి. మొత్తం ఒక ఎమ్మెల్యేని వీళ్ళు దారిలో పెట్టుకొని ఎమ్మెల్యే ద్వారా మొత్తం లైన్ క్లియర్ చేసుకునే పరిస్థితి ఉందండి ఇక్కడ. ఇట్లాంటి ఇందాక మీరు అన్నట్టు తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్ రాశారు ఎమ్మెల్యేలు చేసుకోవడంతో లైన్ క్లియర్. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు జరుపుకున్న పేదలకు వారి పేరిటే ఆ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను కొందరు జీవో 59 కొందరు పెద్దలకు వరంగా మారిన సంగతి తెలిసిందే. పేదల కోసం తీసుకొచ్చిన జీవోను అడ్డం పెట్టుకొని ₹1 విలువ చేసే ప్రభుత్వ భూములను కొందరు బడా నేతలు గద్దల్లో ఎత్తుకుపోతున్నారు. ఈ బడా నేతలు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఎక్కడ భూమి కనపడితే అక్కడ ఇలాంటి చాలా మంది ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, చాలా మంది ఇలాంటి వాళ్ళు వచ్చేసి ఎక్కడ భూమి కనపడితే అక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోవటం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఏం చేస్తున్నారు గవర్నమెంట్ అధికారులు? ఇంత క్లియర్ గా ఉన్నా కూడా వాళ్ళపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదంటే ఎమ్మెల్యే అన్నదానులు ఉన్నాయి, అంతే సింపుల్. ఇక్కడ చూడండి ఒకసారి, ఎమ్మెల్యే ఈ రోజు ఉంటాడు రేపు పోతాడు, అధికారులకు బుద్ధి ఉండాలి కదా. అది ఒకసారి తర్వాత ఇబ్బంది పడేది వాళ్ళే కదా.